హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో వర్షం పడుతుంది. వేడి వేడి చికెన్ ఫ్రై వర్షంలో చేసుకొని తింటే బాగుండిద్ది. స్టార్ట్ చేద్దాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఒక యాలకుల కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ని కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. చికెన్ ఆయిల్లో మగ్గితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. మేమైతే చికెన్ పుల్లల పొయ్యి మీద చేస్తున్నాము. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. పుల్లల పొయ్యి మీద ఎలా వస్తుందో చూడాలి. చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిసేపు ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. పేస్ట్ వేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కారం వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కొన్ని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. అంతే, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. మా అమ్మ నా కోసం చేసిన చికెన్ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.